ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా అనమాట. ఆలూ పరోటా తయారు చేయడానికి కావాల్సిన అన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. చూడండి, ఆలూ అయితే ఇలా కట్ చేసి అయితే ఇలా నీట్గా అయితే కడిగి పెట్టుకోవాలి. చూడండి, ఇలాగ నీట్గా అయితే మనం కడిగి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఉన్నటువంటి మట్టి కానీ, ఎందుకంటే ఇవి మట్టిలోంచి తీసేవి కాబట్టి అలా డస్ట్ లేకుండా ఉంటుంది. అలాగే కొంచెం తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అలాగైతే తీసుకోవాలి. ఇలా నీట్గా కడిగొట్టుకున్నటువంటి ఆలునైతే వాటర్ వేసేసుకొని అందులో కొంచెం లైట్గా కల్లుప్పు అయితే వేసుకోవాలి. ఇలా కల్లుప్పు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి ఏమైనా డస్ట్ కానీ ఏదైనా ఉంటే పోతుంది, మంచిగా ఉంటుంది, మురికి లేకుండా ఉంటుంది, బాగా నీట్గా అయితే ఉడుకుతుంది. అలాగే ఇప్పుడైతే మనం ఈ గోధుమ పిండి అయితే తీసుకోవాలి మనకు కావాల్సినంత. ఎందుకంటే మేమైతే ఇద్దరు ఉన్నాం కాబట్టి ఒక గిద్ద తీసుకొని కొంచెం అయితే ఎక్స్ట్రా తీసుకున్నాము. చూడండి, ఇలాగైతే మనం ఎన్ని తినాలి, ఎంతమంది తినాలనుకుంటే మీ కొలతకు సంబంధించిన ఎంతైనా తీసుకోవచ్చు, దాని గురించి అయితే ఇబ్బంది లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే తీసుకున్నాం. ఇక్కడైతే మనకు ఆలు అయితే పొయ్యి మీద ఎక్కించాం, ఆల్రెడీ ఉడికిపోతుంది. సగం వరకు అయితే ఉడికింది అనుకుంటున్నా, సగం వరకు మాత్రమే ఉడికింది. ఈలోపు అయితే మనం పిండి కలిపి పెట్టుకోవాలి. ఇలా పిండి కలిపి పెట్టుకోవడంలో ఇందులో వచ్చేసి 1/2 టీ స్పూన్ అయితే ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలి. అంటే ఎవరు తినేదానికి తగ్గట్టు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. దీన్ని అయితే ఒకసారి అలా ఆ ఉప్పు మొత్తం ఆ పిండి మొత్తానికి పట్టేటట్టు అయితే మనం అలా తిప్పుకోవాలి. చూడండి, ఇలా బాగా తిప్పుకోవాలి, ఎందుకంటే ఆ పిండి మొత్తం మనకి ఆ సాల్ట్ అనేది ఉప్పగా పడుతుంది. అందులో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆశీర్వాద్ పిండి అయితే కొంచెం లైట్ వాటర్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి పిల్స్బెర్రీ అనమాట. పిల్స్బెర్రీ చెక్కి ఆట అయితే తీసుకున్నాము. చెక్కి ఆట ఆలూ పరోటాకి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇందులో వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, కానీ కొంచెం ఓపికగా అయితే కలుపుకోవాలి. టేస్ట్ కూడా అంతే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అయితే మనం యాడ్ చేస్తూనే ఉన్నాం. ఇలాగ బాగా పిండి బాగా ముద్దలాగా అయ్యేంతలాగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇంకా పడుతుంది వాటరు, ఎందుకంటే ఇది పిల్స్బెర్రీ చెక్కి ఆట కాబట్టి, ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మనకి వాటర్ ఎంత పడితే ఆ పిండికి అంత టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, ఇలా ముద్దలాగా అయితే మనం కలుపుకుంటున్నాం. ఇలా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా మెత్తగా అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం ఆయిల్ అనమాట వేసింది దీని మీద, ఇలా ఆయిల్ కూడా మిక్స్ చేసి కలుపుకుంటే మెత్తగా వస్తుంది. 80% అయితే ఆలు అయితే ఉడికిపోయింది. చూడండి, మొత్తానికి ఇలాగైతే మనం పిండి అయితే కలిపేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని అయితే ఒకసారి అలా అలా చిన్నగా అదుముకోవాలి. ఇలా చిన్నగా అదుముకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల ఆయిల్ పట్టేసి చాలా నీట్గా మెత్తగా అయితే తయారైపోతుంది పిండి. 2 టైమ్స్ అయితే ఆయిల్ వేసుకోండి, చాలా బాగా వస్తుంది పిండి. ఇలాగైతే చేసుకోవాలి. దీని మీద ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొయ్యి వెలిగించేసుకుందాం. మనం ఇప్పుడు కర్రీకి కావాల్సిందల్లా మనం తయారు చేసుకుందాం. ఆలు కర్రీ టైప్లోనే తయారు చేస్తాం ఆల్మోస్ట్. ఇప్పుడైతే ఇలా ఉడికించిన తర్వాత దానిపైన పొట్టు ఉన్నటువంటి తీసేసుకొని ఆలునైతే ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే బాండి పెట్టి ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే ఉడికించుకున్నటువంటి ఆలు ఉంది కదా, ఈ ఉడికించుకున్నటువంటి ఆలు అయితే ఇలా తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక మసాలా టైప్లో అయితే మనకి కర్రీ అయితే మనం చేయబోతున్నాం. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనం ఇంట్లో కర్రీ చేసుకుంటున్నాం, సేమ్ అలాగే వస్తుంది ఆల్మోస్ట్. కొత్తగా అయితే చేయనక్కర్లేదు. మీరు ఆలు కర్రీ వస్తే ఆలు కర్రీ నీట్గా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అయితే మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాం. అలాగే ఇందాక తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కొంచెం, చూడండి, అలాగే కొత్తిమీర, అలాగే పుదీనా, ఈ 3 రకాలైతే మనం ఇందులో అయితే వేయడం జరుగుతుంది. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుంది. ఇలాగైతే దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు, మరీ హెవీ అవసరం లేదు, మరీ లైట్ అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి స్మెల్ అనేది అయితే తెలుస్తుంది. ఈ ఉల్లిపాయలో ఉన్నటువంటి వాటర్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి టేస్ట్ కోసం.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్మాష్ చేసుకోవాలి ఈ బంగాళదుంపను అయితే, ఎందుకంటే ఉడికించి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని మనం అది కలిపేసుకుంటే సరిపోతుంది మిశ్రమాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే స్మాష్ చేసేసి పెట్టుకున్నాం మొత్తం. ఇక్కడ ఆల్మోస్ట్ ఇలా రోస్ట్ కూడా తయారైపోయింది. ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసినటువంటి రోస్టు కూడా తయారైపోయింది. చూడండి, ఇప్పుడైతే ఇక్కడ ఆల్మోస్ట్ బంగాళదుంప మనం స్మాష్ అయితే చేసేసుకున్నాం. ఇందులోకి అయితే ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకుందాం మనం, ఎందుకంటే తర్వాత మనం వేసుకోము. ఆల్రెడీ ఆలులో కూడా కొంచెం ఉంటుంది, అలాగే పిండిలో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి మనం వీలైనంత వరకు తక్కువగానే వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి మసాలా కోసం. తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు, వేసుకుంటే కొంచెం బాగుంది. అలాగే ఒక స్పూన్ వచ్చేసి కారం అనమాట. వెల్లిపాయ కారం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నార్మల్ కారం అయితే ఒక టేస్ట్ వస్తుంది, ఎల్లిపాయ కారం అయితే కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఇందులో చికెన్ మసాలా ఉంటే కొంచెం చికెన్ మసాలా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇందాక ధనియాల పొడి వేసుకున్నాం, అవసరం ఉండదు. బాగుండాలి, కొంచెం స్మెల్ తినడానికి టేస్ట్గా ఉండాలి అనుకుంటే ఇది వేసేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఉడికించి స్మాష్ చేసుకున్నటువంటి ఆలునైతే మనం ఇందులో వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఉడికించినటువంటి ఆలునైతే మనం వేస్తున్నాం. ఇలా చిన్నగా అయితే తిప్పాలి. ఇప్పుడు చిన్నగా ఇలా కలగలపడం వల్ల ఏంటంటే మనం ఇందులో వేసినటువంటి సాల్ట్ కావచ్చు, కారం కావచ్చు, అలాగే దుంపలో వేసినటువంటి సాల్ట్ కూడా మొత్తం యాడ్ అయ్యి మనకు ఒక మిశ్రమం లాగైతే ఏర్పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికి ఆల్మోస్ట్ ఒక కర్రీ టైప్లో అయితే మనకి తయారు చేయబడింది. దీన్ని మనం రైస్లో కూడా తినాలనుకుంటే, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఒక కర్రీ లాగే ఉంది ఇది. దీన్ని మనం రైస్లో కూడా తినేసుకోవచ్చు, సేమ్ కర్రీ చేసుకున్నట్టు చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా తిప్పుకొని ఇందులో చిన్నగా ఉన్నటువంటి బంగాళదుంపలు మొత్తాన్ని మనం చిన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ పేస్ట్ అంటే మరీ ఎంత పేస్ట్ కాదు, చిన్నగా మన ఉప్మా వస్తుంది చూసారా, మన బొంబాయి రవ్వ ఉప్మా, ఆ ఉప్మా టైప్లో మనం చేసుకుంటే సరిపోతుంది. అలా ఒత్తుకోవాలి మనం, ఎందుకంటే మనం ఇందాకే గంటె తీసుకునేవాళ్ళం, మనం ఈ రైస్ పెట్టుకునే హస్తం తీసుకోవడం వల్ల ఏంటంటే చిన్నగా వస్తుంది. ఇప్పుడైతే మనం చపాతీ పిండిని అయితే ఇలా ముద్దలుగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి. ఇప్పుడైతే దీన్ని తీసుకొని చిన్నగా దుమ్ముకొని దాని మీద పౌడర్ వేసుకొని ఇలాగైతే 2-3 సార్లు 2-3 మడతలు వేసి పరోటా రావాలి కదా. చూడండి, ఇలాగైతే మీకు మినిట్ టు మినిట్ చాలా చిన్నగా అయితే మనం వీడియోలో చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడైతే దీని మీద ఫస్ట్ పొర మీద ఇట్లా ఆయిల్ అయితే వేసుకున్నాం, ఎందుకంటే మనం వేసినటువంటి ముద్దని ఒకసారి మాత్రమే ఇప్పుడు నొక్కాము. దీని మీద ఆయిల్ వేసి ఇప్పుడు 2వ ఫోల్డ్ వేసాం చూడండి, ఇటు సైడ్ నుంచి 3వ ఫోల్డ్. ఇప్పుడు ఈ 3 ఫోల్డ్ మీద కూడా కొంచెం పిండిని వేసుకోవాలి, అలాగే ఒకసారి ఒత్తుకోవాలి. చూడండి, ఇలా పిండి కలుపుతూ ఎక్కడా కూడా అతుక్కోకుండా పిండి వేసుకుంటూ మనం అటు ఇటు తిప్పుతూ అయితే మనం దీన్నైతే మనం రుద్దుకోవాలి. చూసారు కదా, ఇలాగొస్తుంది. ఇలా ఇప్పుడు నాకు తెలిసి 3 అంటే 6 పొరలుగా అయితే మనకు వస్తుంది. ఇప్పుడైతే దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆలు కర్రీని అయితే మనం అయితే ఇందులో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే చాలా అంటే చాలా బాగుంది. ఇలాగైతే మనం దగ్గరకైతే తీసుకోవాలి. 4 ఫోల్డ్ వేసుకొని ఫస్ట్ 4 ఫోల్డ్ వేసుకొని ఇటు ఒక 2 ఫోల్డ్, మొత్తం 6 ఫోల్డ్లలో మీకు క్లోజ్ అయిపోతుంది మనం వేసుకున్న కర్రీ అయితే. అందులో చూసారు కదా, ఇట్లాగైతే వస్తుంది. ఇప్పుడైతే మనం దీన్ని బోళ్ళ వేసుకోవాలి. బోళ్ళ వేసుకొని ఒకసారి ఆ పిండిలో కింద ఉన్నటువంటి పిండిలో అయితే మనం ఒకసారి దాన్ని అటు ఇటు అనుకొని దాని మీద లైట్గా కొంచెం పౌడర్ వేసుకొని, ఆ పిండి పౌడర్ ఒక చిన్నగా, చాలా చిన్నగా అంటే చిన్నగా అయితే దీన్ని మనం రుద్దాలి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కర్రీ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఆ పిండి కూడా మన తడిదే కాబట్టి కొంచెం చిన్నగా, వీలైనంత వరకు చిన్నగా అయితే మనం రుద్దుకునే ప్రయత్నం అయితే చేయాలి. చపాతీ ఏంటంటే ఇంక అందులో వేరేది ఏం పెట్టం కాబట్టి ఈజీగానే అయిపోతుంది.
చూడండి. ఇప్పుడు ఇలా రుద్దుకొని దీని మీద కూడా కొంచెం పిండి వేసుకొని అయితే మనం రుద్దుకుందాం. చూడండి, మీకు ఇక్కడ సైడ్లో మటు మీకు గమనిస్తున్నట్టున్నారు, కొంచెం కర్రీ ఇట్లా బయటకు వస్తుంది. ఇట్లా రావటం వల్ల కూడా మనం పెనం మీద కాల్చినప్పుడు ఏంటంటే మంచి టేస్ట్ అయితే మీకు కనిపిస్తుంది దాని రిజల్ట్. చూడండి, మొత్తానికైతే ఇలాగైతే మనం రెడీ అయితే చేసి పెట్టుకున్నాము. దీన్ని మనం రోస్ట్ చేసుకోవటమే ఇంకా లేటు. చూడండి, ఇట్లాగైతే అన్నీ అయితే మనం రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి దీని మీద లైట్గా ఆయిల్ అయితే వేసుకుందాం. ఇలా పెనం హీట్ అయిన వరకు అయితే ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆలు పరోటాని అయితే మనం దీని మీద వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, తర్వాత దీని మీద కొంచెం లైట్గా పైన అయితే ఆయిల్ వేయాలి. సైడ్లో మటు వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో ఆయిల్లో రెడీ చేసి పెట్టుకుంది. చూడండి, ఇప్పుడైతే దీని మీద చిన్న బుడగల్లాగా వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగైతే మీరు కాలిందా లేదా అని అయితే మీరు సైడ్ కొంచెం ఓపెన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. పూర్తిగా వెంటనే అయితే తిప్పొద్దు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు తిప్పాను చూడండి, మనకు అర్థమైపోయింది. స్మెల్ కూడా మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్. ఇప్పుడైతే ఒకసారి సేమ్ ఫ్లేమ్ వచ్చే వరకు మనం బ్యాక్ సైడ్ కూడా అలాగే రోస్ట్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే చాలా అంటే చాలా బాగుంది. ఇది చూస్తే నాకేందంటే బొబ్బట్టు గుర్తొస్తుంది. బొబ్బట్లు కూడా నాకు తెలిసి ఇంతే తయారు చేసుకోవచ్చేమో. ఈసారి అయితే ఖచ్చితంగా అయితే మనం అది వీడియో చేయడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాం. మీకు ఏదైనా స్పెషల్ రెసిపీ వీడియోస్ ఏమైనా కావాలంటే మీరు పెట్టండి కామెంట్లో, చేద్దాం తప్పకుండా. చూడండి, మొత్తానికైతే రిజల్ట్ ఇలా వచ్చింది. థ్యాంక్స్ ఫర్